యవనిక రెండవ భాగం. ఒకటవ భాగంలో చందన మురళి పెళ్లి జరుగుతుండగా ఒక 6 ఏళ్ల బాబు చందన తన తల్లి అంటూ మండపంలో ప్రవేశిస్తాడు. దాంతో చందన పెళ్లి ఆగిపోతుంది. ఆ బాబు ఎవరో ఎవరికీ అంతుపట్టదు. కానీ అంతకుముందు ఆమె కాశ్మీర్ వెళ్ళి ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న విషయం గుర్తొచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకురావడానికి చందన మేనమామ మురళి వెళ్తారు. కథ కొనసాగుతుంది. అంట్లు తోమి సర్దేసి తోటలోని మామిడి చెట్టు కింద బండ మీద నడుం వాల్చింది నర్సమ్మ. నర్సమ్మకి నా అనేవాళ్ళెవ్వరూ లేరు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఎక్కడో దూరదేశాల నుంచి వచ్చానని, తనకంటూ ఎవరూ లేరని చెప్పుకొని ఆ ఇంట పనికి కుదిరింది. అప్పటి నుంచి ఎంతో విశ్వాసంగా పనిచేసుకుంటోంది. చందనకి ఏదో సుస్థి చేయడం, డాక్టర్ సుమతో ఆమెని శ్రీనగర్ తీసుకెళ్లటం, ఆపై ఆమె కులాసాగా తిరిగి రావడం ఆమెకి మొన్ననే జరిగినట్టున్నాయి. నర్సమ్మ ఏదో ఆలోచిస్తున్న నర్సమ్మ తుళ్ళిపడి చూసింది. ఎదురుగా బాబు. రా బాబు, లేచి కూర్చుంటూ అంది. వాడు దగ్గరగా వచ్చాడు. ఏం కావాలి? ఆప్యాయంగా అడిగింది నరసమ్మ. నాన్న కావాలి, నీరసంగా అన్నాడు బాబు. మీ ఇల్లు మాకు తెలియదుగా, పాత పాటే పాడింది నరసమ్మ. రైలు ఎక్కి వెళ్ళి జయంత్ గారిల్లు ఎక్కడా అని అడుగుదాం, ఎవరైనా చెప్తారు. మా నాన్న చాలామందికి తెలుసు. వాడి కళ్ళల్లో రవంత గర్వం తొంగి చూసింది. అలాగే వెళదాం, కానీ ఏ ఊరు వెళదాం? చిన్నగా నవ్వుతూ అంది నరసమ్మ. స్టేషన్కి వెళ్ళి మా నాన్న పేరు చెప్దాం, అప్పుడు వాళ్ళు చెప్తారుగా. అప్పుడు ఎంచక్కా మనం ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం. మా ఇల్లు రైల్వే స్టేషన్కి చాలా దగ్గర కూడా, రిక్షా కూడా ఎక్కనక్కర్లేదు. మీ ఇల్లు రైల్వే స్టేషన్కి దగ్గర? కొత్త సమాచారం అందినట్టు గబాల్న అంది నరసమ్మ. అవును, మా వరండాలో నిల్చుంటే రైలు కనిపిస్తుంది కూడా. నాకు ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. మా రవి కూడా. అన్నట్టు రవి నీకు తెలియదు కదూ, మా ఇంటికి 3 ఏళ్ల అవతల ఉంటాడు. పాపం చాలా మంచివాడు, చెప్పుకుపోతున్నాడు బాబు. సరే, ఆ చేతిలో ఏమిటి? మాట మార్చింది నరసమ్మ. నా ఫోటో. ఏది? కుతూహలంగా అందుకుంది నరసమ్మ. ఆమెకి ఫోటో గొడవ పెద్దగా తెలియదు, కానీ ఏదో ఫోటో గురించి గుసగుసలాడుకోవడం మాత్రం గమనించింది. బాబు మౌనంగా ఫోటో ఆమెకు అందించాడు. అది చూసిన నరసమ్మ కొయ్యబారిపోయింది. బాబుకేసి ఫోటోకేసి మార్చి మార్చి చూసింది. ఎంత కాదనుకుంటే మాత్రం కన్నపేగు ఊరుకుంటుందా అనుకుంది మనసులో. బాబు చందనకి పుట్టిన బిడ్డ అని నిర్ణయించేసుకుంది. అలా అనుకున్న తరువాత వాడి మీద ప్రేమ రెట్టింపైంది. రా నాన్న అంది చేతులు చాంచి. బావుందా? వాడు కదలకుండానే అడిగాడు. ఆమె నవ్వింది. చాలా బాగుంది, నువ్వు మరీ బాగున్నావు అంది వాడిని దగ్గరికి లాక్కుంటూ. కాదు, అమ్మే బాగుంది. వాడు కాస్త సిగ్గుపడ్డాడు. నరసమ్మ కొన్ని వివరాలు అడిగింది బాబు తండ్రిని గురించి. అయినా చందనకిచ్చిన సమాచారం కన్నా కొత్తగా మరేమి ఇవ్వలేకపోయాడు. బాబు, నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, వెళ్తావా? వాడి మనసు తెలుసుకోవాలన్నట్టు అడిగింది నరసమ్మ. మా ఇల్లు నీకు తెలుసా? చివ్వున లేచి ఆశగా అడిగాడు. ఉండు, గబాల్న పరిగెత్తికెళ్ళి పోయినా తన్నాపేసి ఎక్కడికి అందామే. అమ్మకు చెప్తాను. ఏమని? మా ఇల్లు తెలియదని అందరూ కంగారు పడుతున్నారు, నీకు తెలుసు కదా, అదే చెప్తాను. వద్దు, వాళ్ళకి చెప్పొద్దు అంది నరసమ్మ. ఏం? అదంతా తర్వాత చెప్తాను. నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, వస్తావా? క్షణం ఆలోచించి, మరి అమ్మ కూడా వస్తుందా అన్నాడు బాబు. అమ్మ రాదు. అయితే నేను రాను గబాల్న అన్నాడు. అదేమిటి? మరి నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నావుగా? కాదు, నాన్న దగ్గరికి వెళ్దామని అమ్మని అడుగుతున్నాను. అమ్మ రాకపోతే? పరిశీలనగా వాడికేసి చూస్తూ అడిగింది నరసమ్మ. నేను వెళ్ళను, స్థిరంగా ఉంది వాడి గొంతు. అయితే ఇంకెప్పుడు వెళ్తాను అనకు, గంభీరంగా అంది నరసమ్మ. ఏం? అమ్మకి పెళ్లి కాలేదు. ఎట్టి పరిస్థితిలోనూ మీ నాన్న దగ్గరికి రాదు. వస్తుంది, నేను తీసుకెళ్తాగా నవ్వాడు బాబు. ఎలా తీసుకెళ్తావు? రోజు నాన్న కావాలని ఏడుస్తాను. పంపుతానంటే నువ్వు రాందే వెళ్ళనంటాను. అప్పుడేం చేస్తుంది? విసుగు పుట్టి వచ్చేస్తుంది. నాన్నని చూశాక కోపమంతా మర్చిపోయి నవ్వేస్తుంది. అప్పుడు మురళి వాళ్ళ మమ్మీ డాడీలా మా అమ్మ నాన్న కూడా నన్ను సర్కస్కి, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు ఆనందంగా అన్నాడు బాబు. వాడి ఊహలకి ఆశలకి ఆశ్చర్యపోయింది నరసమ్మ. ఇదంతా పెద్దవాళ్ళ భాగోతం, నా బోటి వాళ్ళు నోరు మెదపకూడదు అనుకుంది భారంగా. నరసమ్మ, అమ్మతో చెప్పనా నీకు మా ఇల్లు తెలుసని ఆతృతగా అన్నాడు బాబు. వద్దొద్దు, తమాషా కన్నాను, నాకు మీ ఇల్లు తెలియదు కంగారుగా అంది నరసమ్మ. అంతేనా? నీరసంగా కూలబడ్డాడు బాబు. బాబు మెల్లగా పిలిచింది. ఏమిటి అన్నట్టు చూశాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు ఎవ్వరికి చెప్పొద్దేం అభ్యర్థనగా అంది.
ఏం చెప్తానుగా, అన్నీ మర్చిపో సరేనా అనునయంగా అంది నరసమ్మ. అలాగే అన్నాడు బాబు. నరసమ్మ వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. చందన ఏదో ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. ఆమెకంతా అగమ్యగోచరంగా ఉంది. బాబునేం చెయ్యాలి? బాబు కోసం ఎవరూ రాకపోతే పోలీస్ స్టేషన్లో ఇవ్వడమా? అసలు వాడు వెళ్ళనంటుంటే మావయ్య చెప్పినట్టు పోనీ తామే పేపర్ ప్రకటనిస్తే? అవును, అదే మంచిది. మామయ్య శ్రీనగర్ వెళ్ళి రాగానే పేపర్లో బాబు ఫోటో తీసి ప్రకటన ఇవ్వాలి అనుకుంది. మళ్ళీ ఆమె ఆలోచన మురళి మీదికి మళ్ళింది. మురళి తనను ఆరాధించాడు, ప్రేమించాడు, తన మనసుని దోచుకున్నాడు. అదంతా నటనేనా? నిజంగా ఆరాధించిన వ్యక్తి అయితే ఇంత దారుణంగా అనుమానిస్తాడా? ఇప్పుడు తను నిర్దోషి అని తేలితే ఏం చెబుతాడు? అసలు తన ముఖం ఎలా చూడగలుగుతాడు? మనసంతా దిగులుగానూ శూన్యంగానూ అయిపోయింది ఆమెకు. నౌకర్ కాఫీ అందించాడు. అది తాగుతూ యాంత్రికంగా పేపర్ అందుకుంది చందన. పేజీ తిప్పగానే కనిపించిన ఫోటో చూసి తుళ్ళిపడింది. నిటారుగా కూర్చుని మళ్ళీ మళ్ళీ చూసింది. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఆ ఫోటో బాబుది. ఆతృతగా కింద మ్యాటర్ చదివింది. 6 ఏళ్ల మా బాబు తప్పిపోయాడు. తెచ్చి అప్పగించిన వారికి మంచి బహుమానం ఉంటుంది అని బాబు తండ్రి జయంత్ ఇచ్చిన ప్రకటన అది. బాబు వివరాలు, తన అడ్రస్, ఫోన్ నంబర్ అన్నీ ఇచ్చాడతను. చటుకున పేపర్ తీసుకుని తండ్రి గదిలోకి పరిగెత్తింది చందన. ఏమిటమ్మా అన్నారు శాంతారాం. బాబు తండ్రి ప్రకటన ఇచ్చాడు నాన్న ఉత్సాహంగా అంది చందన. నిజమా? ఆతృతగా అన్నాడు ఆయన కూడా. అవును నాన్న, ఇదిగో చూడండి అంటూ పేపర్ చూపించింది. ఆమె ముఖం వెలిగిపోతోంది. శాంతారాం ఆనందంగా నిట్టూర్చాడు. దేవకి సరే 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. అమ్మా, ఏమీ అర్థం కాని బాబు చంద్రని కుదుపుతూ అన్నాడు. నాన్న, మీ నాన్న వస్తున్నాడ్రా. దేవకి వాణ్ణి ముద్దాడుతూ అంది. నిజంగానా? వాడు చందనకేసి అనుమానంగా చూశాడు. అవును బాబు, నిజంగానే మీ నాన్న వస్తున్నాడు. ఎన్నడూ లేనంత శాంతంగా అంది చందన. బాబు ముఖంలో చెప్పలేనంత ఆనందం. ఎప్పుడొస్తున్నారమ్మా అన్నాడు ఆమెని కుదిపేస్తూ. తొందరలోనే. అంటే ఇవాళేనా? మనల్ని తీసుకెళ్ళిపోతారా? అంకుల్ కూడా వస్తున్నారా? ఆశగా అడిగాడు. రేపొస్తారు, నిన్ను తీసుకెళ్తారు. మిగతా వాటిని దాటేస్తూ అంది చందన. అమ్మా అనుమానంగా చూశాడు బాబు. ఏమిట్రా నవ్వింది చందన. ఆమెకి వాడిప్పుడు అమ్మ అన్న అంత ఎబ్బెట్టుగా అనిపించలేదు. అలవాటై కావచ్చు, ఇంకా వీడి బెడద ఎన్నాళ్ళులే అన్న తృప్తి కావచ్చు. నువ్వు కూడా నాతో వస్తున్నావుగా? రాకపోతే ఊరుకోవుగా. మా అమ్మ చాలా మంచిది. మంచం మీద కూర్చున్న చందన మెడ చుట్టూ చేతులు వేసి చెంపకి చెంపరాస్తూ ఆనందంగా అన్నాడు బాబు. చందన వాడి 2 చేతుల్ని కలిపి పట్టుకుని తీయగా నవ్వింది. తాతయ్య, మేం నాన్న రాగానే వెళ్ళిపోతాం ఉత్సాహంగా అన్నాడు బాబు. ఎందుకో బాబు వెళ్ళిపోతాడంటే శాంతారాం దంపతులకే కాక చందనకు కూడా కాస్త దిగులనిపించింది. చిత్రంగా బాబు అందరి గుండెల్లోనూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. నన్ను తీసుకెళ్ళవా బాబు నవ్వుతూ అన్నాడు శాంతారాం. బాబు చందన కేసు చూశాడు. తీసుకెళ్దాం అంది నవ్వుతూ. అలాగే తాతయ్య, నిన్ను అమ్మమ్మని కూడా తీసుకెళ్దాం అన్నాడు అభయమిస్తున్నట్టు. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో, బయటికెళ్ళు అంటూ వాడిని పంపేసింది చందన. ఆ తర్వాత పేపర్లో ఫోన్ నంబర్ నోట్ చేసుకుని డైరెక్టరీలో కోడ్ నంబర్ చూసుకుని ఆ నెంబర్కి డయల్ చేసింది. 5 నిమిషాలు ప్రయత్నిస్తే చివరికి రింగ్ అయింది. హలో, ఒక తీయని గొంతు వినిపించింది అవతల వైపు నుంచి. హలో, జయంత్ గారు కావాలండి ఇంగ్లీష్లో అడిగింది చందన. 1 మినిట్ అని. మమ్మీ, జయంత్ గారికి ఫోన్ అరిచంద యువతి. 2 నిమిషాల తర్వాత జయంత్ ఫోన్ దగ్గరకు వచ్చి ఫోన్ అందుకున్నాడు. నమస్తే, నా పేరు చందన, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అంది చందన. చెప్పండి, నా పేరు జయంత్ అన్నాడతను. మీ బాబు తప్పిపోయాడు కదూ? అవునండి. వాడి జాడేమైనా తెలిసిందా? ఆదుర్దాగా అన్నాడతను. తెలిసింది. ప్రస్తుతం మీ బాబు మా ఇంట్లోనే ఉన్నాడు. వచ్చి తీసుకెళ్ళొచ్చు అంటూ అడ్రస్ అది చెప్పింది చందన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే బయలుదేరుతాను ఉద్వేగంగా అన్నాడతను. చందన ఫోన్ పెట్టేసింది. చందన చీకటితోనే లేచి స్నానపానాదులు ముగించి నీట్గా డ్రెస్ చేసుకుంది. రాత్రంతా రాఘవ రాలేదు. అతని కోసం ఆతృతగా ఎదురు చూసింది. విషయమంతా అతనికి చెప్పాలని ఆమెకు ఎంతో ఆరాటంగా ఉంది. జయంత్కి తండ్రి ఆఫీస్ నెంబర్ ఇచ్చింది. కారణం, ఇంటి దగ్గర నౌకర్ల ముందు బాబు ముందు సరిగ్గా మాట్లాడడం కుదరదని ఆమె నమ్మకం. జయంత్ నుంచి చాలా విషయాలు సేకరించాలని, తన పెళ్లి ఎవరు కావాలని చెడగొట్టి పసివాడి చేత ఇంత నాటకం ఆడించారో తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉంది. రాఘవ కోసం చూస్తూ చాలాసేపు గడిపింది. అయితే అతను రాలేదు. అతను లేకుండా వెళ్ళడమా అని కాసేపు మదనపడినా చివరికి వెళ్ళక తప్పలేదు ఆమెకి.
ఒకవేళ అతని పాటికే వచ్చుంటే అనుకొని చటుక్కున లేచి తల్లి దగ్గరకు వచ్చింది. అమ్మా, మామయ్య వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పు అంది. అలాగే, జాగ్రత్త, ఎవరితోనూ తగువ పెట్టుకోకు హెచ్చరించింది తల్లి. అలాగే నవ్వి తండ్రికి కూడా చెప్పి కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది చందన. 8 కాకుండానే ఫ్యాక్టరీ అంతా సందడిగా ఉంది. గేటు దగ్గరున్న గూర్ఖా చందనని చూసి విష్ చేసి వినయంగా గేట్ తీశాడు. చందన పోర్టికోలో కారాపి ఆపగానే ఓ ప్యూన్ వచ్చి తలుపు తీశాడు. ఆమె దిగి, నా కోసం ఎవరైనా వస్తే నాన్నగారి రూంలోకి పంపు అని చకచకా తండ్రి రూంలోకి వెళ్ళింది. అక్కడ తండ్రి కుర్చీలో కూర్చొని టేబుల్ మీదున్న పుస్తకాలు కాగితాలు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళు వాటిని చూస్తున్నా మనసు మాత్రం రాబోయే జయంత్ మీదే ఉంది. అతన్ని ఎలా దబాయించాలి, ఎలా కన్ఫ్యూజ్ చేయాలి అని కూడా ఆలోచించింది. గంట, 2 గంటలు, 3 గంటలు కూడా గడిచిపోయాయి. కానీ అతను రాలేదు. రాత్రే బయలుదేరుతాను అన్నాడుగా, ఇంకా రాలేదేం? అసలు బయలుదేరాడా? కారులో వస్తున్నాడా? అయితే ఇంకా తొందరగా రావచ్చు. ఒకవేళ కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. చచా, అలా అయి ఉండదు. కాస్త లేటుగా బయలుదేరి ఉంటాడు. ప్రశ్న జవాబు కూడా తానే వేసుకుంటూ మరి కాసేపు గడిపింది చందన. అతను రాలేదు, రాఘవ రాలేదు. చిరాకు పెరిగిపోతోంది చందనకి. అసలు వస్తాడా? ఎందుకు రాడు? కొడుకు కోసం చచ్చినట్టు వస్తాడు. ఒకవేళ ఈ నాటకం ఆడించిన హీరో అతనేనేమో. గుట్టు రట్టవుతుందని కంగారు పడి రావడం మానేశాడేమో. కనీసం ఎవరినైనా పంపించడమైనా చేయాలిగా. అర్థం లేని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి చందనని. ఏమైనా సరే అతగాడిని వదలకూడదు. అడ్రస్ అది తెలిసింది. ఓ పట్టు పట్టాలి. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అమ్మా, ప్యూన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది చందన. మీకోసం ఎవరో వచ్చారు అతను అన్నాడు. చందన గుండె వేగంగా కొట్టుకుంది. రమ్మను అంది సర్దుకొని కూర్చుంటూ. 2 నిమిషాల తర్వాత దాదాపు ఓ 30 ఏళ్ల యువకుడు లోపలికొచ్చి విష్ చేశాడు. మీరు? నా పేరు జయంత్. ఓ, మీరే నా జయంత్ అంటే. కూర్చోండి హుందాగా అంది చందన. అతను కూర్చున్నాడు. 2 కాఫీలు పట్రా ప్యూన్తో అంది. చెప్పండి అంది చందన జయంత్ కేసు చూస్తూ. నా పేరు జయంత్, బాబుకి తండ్రిని. అవును, పేరు ఇంతకుముందే చెప్పారు. బాబుకి తండ్రిని గ్రహించాను ఓరగా చూస్తూ అంది. ఆమె ధోరణి అతనికి నచ్చలేదని అతని మొహమే చెప్తోంది. చందన మాత్రం అదేం గ్రహించినట్టు, బాబుని గురించి చాలా విషయాలు మాట్లాడాలి, కాఫీ తాగి తీరిగ్గా మాట్లాడదాం అంది. బాబేడి? ఆత్రంగా అడిగాడతను. మీ బాబు మా ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. మీకు జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి అంటారు చూడండి, అలా అప్పచెప్తాను. కానీ ఇప్పుడు కాదు. మరి? ముఖం చిట్లించాడతను. మనం వివరంగా అన్ని విషయాలు మాట్లాడుకున్న తరువాత గంభీరంగా అంది చందన. మాట్లాడండి. అందంగా ఆకర్షణీయంగా ఉన్న అతని ముఖం కూడా గంభీరంగా అయిపోయింది. ఇంతలో నౌకర్ కాఫీలు తెచ్చాడు. ఇద్దరూ తాగాక కప్పులు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు జయంత్. మీ భార్య పేరేమిటి? హఠాత్తుగా అంది చందన. ఇదేం ప్రశ్న అన్నట్టు నుదురు చిట్లించాడు జయంత్. మీ భార్య పేరు కావాలి. మా బాబుని అప్పచెప్పడానికి నా భార్య పేరుకి సంబంధం ఏమిటో తెలుసుకోవచ్చా? పదునుగా ఉంది అతని గొంతు. ఉంది, చాలా ఉంది, అందుకే అడుగుతున్నాను. పార్వతి గంటు పెట్టుకున్నట్టు అన్నాడతను. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగో చందన గారు, సంబంధం లేని విషయాలు అడుగుతున్నారు. ఇంతకీ మా బాబుని ఇస్తారా లేదా? కాస్త ఆవేశంగా అన్నాడు జయంత్. అతనికి బాబుని చూడాలని చాలా ఆతృతగా ఉంది. సంబంధం లేని మాటలు కాదు జయంత్ గారు. మీ బాబు ఒక విషఘడియలో మా ఇంట్లో అడుగుపెట్టి మా అదృష్టాన్ని తారుమారు చేశాడు. కాస్త ఆవేశంగా అంది చందన కూడా. బిత్తరపోయాడు జయంత్. దయచేసి నేను అడిగే ప్రశ్నలు మీకు ఇష్టం లేకపోయినా ఓపిగ్గా చెప్పండి ప్లీజ్, మెల్లగా అంది చందన. అడగండి. క్షణం తర్వాత మెల్లగా అన్నాడతను. మీ భార్య ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ లోకంలో లేదు. ఈ లోకంలో లేరా? తుళ్ళిపడింది చందన. అవును. ఏం, ఎందుకలా అడిగారు? ఇది మీ బాబుకు తెలుసా? అంటే వాడికి తల్లి చచ్చిపోయిందని తెలియదు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. 3 ఏళ్ల క్రితం నా భార్య పోయింది. అప్పుడు బాబుకి 3 ఏళ్ళు. వాడికి తల్లి దగ్గరే బాగా అలవాటు. తల్లి పోయాక చాలా బెంగపడిపోయాడు. తల్లి కోసం తిండి నిద్ర మాని ఏడ్చాడు. బెంగతో మంచం పట్టాడు. తల్లితో పాటు వీడు మాకు దక్కడేమో అని హడలిపోయాం. చివరికి ఎన్నో ప్రయత్నాలు చేసి వాడిని దక్కించుకున్నాం. కళ్ళల్లో ఊరిన నీటిని కనిపించనీయకుండా తల పక్కకి తిప్పుకుంటూ అన్నాడు జయంత్. క్షణం మౌనంగా ఉండిపోయింది చందన. ఒక్క మాట అడుగుతాను, అబద్ధం ఆడకుండా చెప్తారుగా? కాసేపు తర్వాత మెల్లగా అంది. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. గంభీరంగా ఉంది అతని స్వరం. మీ భార్య నాలా ఉంటారా? అంటే అర్థం కానట్లు చూశాడతను. అంటే పోలికలు అవి. సరిగ్గా ఆలోచించి చెప్పండి. లేదు, మీకు ఆవిడకి ఏ కోసానా పోలికలు లేవు దృఢంగా అన్నాడతను.
అయితే అలాంటప్పుడు బాబు నన్నే అమ్మ అని ఎలా అనుకుంటున్నాడు? అనుమానంగా చూస్తూ అంది చందన. మిమ్మల్ని అమ్మనుకుంటున్నాడా? తెల్లబోయాడు జయంత్. అవును, అమ్మ అని వదలడం లేదు. ఎంత కాదన్నా నువ్వే మా అమ్మవి అని దబాయిస్తున్నాడు. జయంత్ అయోమయంగా చూశాడు. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎలా రాగలిగాడు? నాకు తెలియదు. బాబుకి మతి చాంచల్యం ఉందా? చచా, అలాంటిదేం లేదు. పైగా బాబు చాలా తెలివిగలవాడు గబగబా అన్నాడు జయంత్. అలాంటప్పుడు అలా ఎందుకు ప్రవర్తించాడు అంటూ బాబు రావడం, తన పెళ్లి ఆగిపోవడం, తండ్రికి హార్ట్ అటాక్ రావడం అన్ని వివరంగా చెప్పింది చందన. నిర్ఘాంతపోయాడు జయంత్. అతనికి ఏం అర్థం కాలేదు. నోట మాట రానట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. మిస్టర్ జయంత్, కంగారుగా చూశాడు అతను. నిజం చెప్పండి, ఎందుకు ఈ నాటకం ఆడించారు ఆ పసివాడి చేత? నా పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన మీకు ఒరిగేదేమిటి? కఠినంగా అడిగింది చందన. అంటే జయంత్ మొహం పాలిపోయింది. బావుంది నటన, అదోలా నవ్వింది చందన. నటనా? జయంత్ ముఖం కోపంతో ఎర్రబడింది. కాకపోతే ఏమిటి? మీకు తెలియకుండానే 6 ఏళ్ల పసివాడు ఇంత దూరం వచ్చాడా? ఏనాడూ చూడని నన్ను అమ్మ అంటూ చుట్టేశాడా? ఆవేశంగా అంది చందన. క్షణక్షణానికి మారుతున్న భావాల్ని అతి ప్రయాసతో అదుపులో పెట్టుకుంటూ. మేడం, నా మాట వినండి. మీ దగ్గర నాటకం ఆడాల్సిన అగత్యం కానీ అవసరం కానీ నాకు లేవు. స్కూల్కి వెళ్ళిన మా బాబు తిరిగి రాలేదు. కంగారు పడి అంతటా వెతికాం, కానీ వాడి జాడలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, పేపర్ ప్రకటన ఇచ్చాం, ఫలితం లేదు. ఏమైపోయాడా అని కుమిలిపోతున్న నాకు మీ ఫోన్ 1000 ఏనుగుల బలమిచ్చింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను. అంతేగాని మీ దగ్గర నటించి మీ పెళ్లి చెడగొట్టాల్సిన అగత్యం నాకు లేదు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే. పదునుగా ఉన్నాయి అతని మాటలు. అయితే ఆ ఫోటో సంగతా? అవును అంటూ బ్యాగ్లోంచి బాబుని తను ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్న ఫోటో తీసి అతనికి చూపించింది. జయంత్ క్షణం నిర్ఘాంతపోయాడు. ఇది ఏదో ప్లాన్ ప్రకారమే జరిగిందని గ్రహించాడతను. అప్రయత్నంగా అతని పెదవుల మీదకి సన్నని నవ్వు తెర తొంగి చూసింది. ఎందుకు నవ్వుతారు? చిరాగ్గా అంది చందన. సారీ, ఈ ఫోటో మీ ఇంటికొచ్చి నేను తీశానని మీ ఉద్దేశమా? ఎదురు ప్రశ్న వేశాడతను. కాస్త తడబడింది చందన. అయితే మీ అబ్బాయికి తల్లి రూపం గుర్తులేదంటారా? అంది మాట మారుస్తూ. ఆవిడ పోయిందన్న సంగతి కూడా వాడికి తెలియదు. వాడి పరిస్థితిని చూసిన డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసి వాడిని బతికించారు. వారి సలహా మీదే ఆమె ఫోటోలన్నీ వాడి కంటపడకుండా జాగ్రత్త పడ్డాను. అమ్మ ఊరెళ్ళిందని నమ్మించాను. కాలం గడిచిన కొద్దీ తల్లి రూపాన్ని క్రమేపీ మర్చిపోయాడు. అయితే ఎప్పుడో తల్లి తన దగ్గరకు వచ్చి తీరుతుందన్న ఆశని మాత్రం వాడు వదల్లేదు. బాధగా అన్నాడు జయంత్. చందన ఆలోచనలో పడింది. ఇంతకీ బాబెక్కడున్నాడు? ఆదుర్దాగా అడిగాడు జయంత్. పదండి, మా ఇంటికి వెళ్దాం. లేచింది చందన. జయంత్ కూడా లేచాడు. ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు వేగంగా సాగింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగానే కారు గమ్యం చేరింది. రాజమహల్లా ఉన్న ఆ ఇంటి ముందు కారు దిగి ప్లీజ్ కమిన్, ఇదే మా ఇల్లు ఆహ్వానించింది చందన. జయంత్కి ఆ ఇంటి వైభవం కానీ ఆ భవనం అందచందాలు కానీ కనిపించడం లేదు. బాబుని చూడాలనే ఆతృత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అతని ముఖంలో. రండి మిస్టర్ జయంత్, లోపలికి నడుస్తూ అంది చందన. అతను అనుసరించాడు. అరే చందన, ఎక్కడికి వెళ్ళావు అంటూ ఎదురు రాబోయిన రాఘవ చందన వెంట ఎవరో యువకుడు ఉండటం చూసి వెనక్కి తగ్గాడు. మావయ్య, ఈయన జయంత్, బాబు తండ్రి. ఈయన మా మేనమామ రాఘవ, పరిచయం చేసింది చందన. కళ్ళు చిట్లించాడు రాఘవ. నమస్తే, చేతులు జోడించాడు జయంత్. నమస్తే మావయ్య, విషయం విన్నావుగా అంది చందన అందరూ కూర్చున్నాక. అక్క చెప్పింది. పేపర్లో చూసి ఫోన్ చేసావటగా. పర్వాలేదు, తొందరగానే వచ్చారు అదోలా అన్నాడు రాఘవ. అతనికి కొడుకుని గురించి పట్టించుకోనట్టున్న జయంత్ అంటే అంత సదభిప్రాయం లేదు. బాబుని తీసుకెళ్ళడానికి వచ్చారు. బాగుంది. అయితే ఈ విషయాలన్నీ నిర్మహమాటంగా అడిగావా? కాస్త ఆవేశంగా అన్నాడు రాఘవ. కానీ ఇందులో జయంత్ గారి పాత్ర ఏం ఉన్నట్టు లేదు మెల్లగా అంది చందన. చురుగ్గా చూశాడు రాఘవ. అతని మాటలు నమ్మేశావా అన్న భావం కనిపించింది అతని కళ్ళల్లో. మౌనంగా తలదించుకుంది. నేను వద్దామనుకుంటుండగానే మీరొచ్చేశారు. నేను ఇంతసేపు నువ్వు ఆఫీస్లోనే ఉన్నావనుకోలేదు గంభీరంగా అన్నాడు రాఘవ. అది కాదు మావయ్య, ఏదో చెప్పబోయింది చందన. సారీ చందన, నాకు కాస్త అర్జెంట్ పనుంది గంభీరంగా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాఘవ. భారంగా నిట్టూర్చింది చందన. అతనికి కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. తన కొడుకు మూలంగా ఈ ఇంట ఓ పెళ్లి ఆగిపోవడమే కాక యజమానికి సుస్థి కూడా చేసింది. బాధగా అనుకున్నాడు జయంత్. అసలు బాబు ఎందుకలా ప్రవర్తించాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి. అతని కళ్ళు బాబు కోసం నలుమూలలా వెతుకుతున్నాయి.
బాబుని తీసుకొస్తాను, ముందు కాఫీ తాగండి. కాఫీ కప్పు అందిస్తూ అంది చందన అతని భావాల్ని చదివినట్టు. కాఫీ తాగాక అతన్ని వెంటబెట్టుకుని తండ్రి గదిలోకి వెళ్ళింది. పరిచయాలయ్యాక శాంతారాం భార్య కూడా జరిగిన దానికి బాధపడుతూ విపులంగా మళ్ళీ చెప్పారు. సారీ సార్, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. బాబుని బుజ్జగించి అడిగిన తర్వాత నేనే మీ వియ్యాల వారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పి క్షమార్పణ కోరుకుంటాను. నా కొడుకు మూలంగా తప్పిపోయిన పెళ్లిని నేను జరిపిస్తాను మనస్ఫూర్తిగా అన్నాడు జయంత్. చందన మొహం సీరియస్గా అయిపోయింది. థ్యాంక్స్, ఆ సంగతి ఇంకా మాట్లాడకండి. మీ బాబుని తీసుకుని మీరెళ్ళిపోండి అంది గంభీరంగా. జయంత్ ముఖం వాడిపోయింది. సారీ, నా వల్ల తప్పిపోయిన పెళ్ళి ఎవరి వల్ల తప్పిపోలేదు, మాకు రాసిపెట్టి లేదంతే. సరే, బాబుని పిలిస్తే నేను వెళ్ళిపోతాను మెల్లగా అన్నాడు జయంత్. అలాగే అని రాము అంది బిగ్గరగా. నౌకరు రాగానే బాబుని తీసుకురా అంది చందన. 2 నిమిషాల్లో నౌకరు ఒంటరిగా తిరిగొచ్చాడు. బాబేడి? ముఖం చిట్లించింది చందన. గదిలో పడుకుని తలుపులేసుకున్నారమ్మా, ఏదో అలిగినట్లున్నారు నవ్వుతూ అన్నాడు నౌకరు. వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పావా? చెప్పాను. ఇన్నాళ్ళు తనని చూడ్డానికి రానందుకు మీ మీద కూడా కోపం వచ్చినట్టుంది నవ్వింది చందన. నిజమే, బాబు ఒట్టి అల్లరివాడు. తమ ఊళ్ళో తను రావడం కాస్త ఆలస్యమైతే వాడు చేసే హంగామా గుర్తొచ్చిన జయంత్ కూడా నవ్వుతూ అన్నాడు. రండి, మీరే బతిమాల్దురుగాని అంటూ చందన బాబు గదికేసి నడిచింది. జయంత్ లేచాడు. బాబు గది తలుపు తడుతూ, బాబు మీ నాన్నగారు వచ్చారు, తొందరగా రావాలి ఉత్సాహంగా అంది చందన. బాబు తలుపు తీయలేదు. ఇది బాబు గదా? ఏదో ఆలోచిస్తూ అన్నాడు. అవును, సాధారణంగా ఇందులోనే పడుకుంటాడు, ఆడుకుంటాడు. రాత్రిపూట మాత్రం ఈ మధ్య నాన్నగారి దగ్గర పడుకుంటున్నాడు. నిన్న ఇవాళ మీ గురించి మరీ కలవరిస్తున్నాడు అని మళ్ళీ తలుపు తట్టింది చందన. బాబు తలుపు తీయలేదు. బాబూ బిగ్గరగా పిలిచాడు జయంత్. బాబు పలకలేదు. బాబూ, నువ్వు తలుపు తీయకపోతే మీ నాన్న వెళ్ళిపోతారు బెదిరించింది చందన. అయినా వాడు తలుపు తీయలేదు. జయంత్ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. గడియ వాడికి అందుతుందా అన్నాడు అనుమానంగా. నిజమే అన్నట్టు ఆలోచనలో పడింది చందన. అందకపోతే ఎలా వేసుకుంటాడు అన్నారెవరో. కంగారుగా తలుపు బాదింది చందన. ఫలితం శూన్యం. ఈ అలజడికి అంతా అక్కడికి చేరారు. రాఘవ కిటికీలోంచి చూశాడు. కిటికీ తలుపులు కూడా వేసున్నాయి. ఇలా కాదని ఏదో తీగతో అతి ప్రయాసపడి తలుపు గడియ తీశారు. అందరూ వెల్లువలా గదిలోకి పరిగెత్తారు. చిత్రం, బాబు గదిలో లేడు. గుండె జల్లుమంది చందనకి. కంగారుగా జయంత్ కేసు చూసింది. అతని కళ్ళు బాబేడి అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడే ఉండాలి మిస్టర్ జయంత్ వణుకుతున్న గొంతుతో అంది. ఇక్కడే ఉంటే ఏమవుతాడు? అదే అర్థం కావడం లేదు అంటూ ఇల్లంతా కలియ తిరిగింది చందన. ఆమెతో పాటు అంతా వెదికారు. అయితే బాబు జాడ మాత్రం లేదు. బాబు పారిపోయాడు అన్నారెవరో. ఎలా పారిపోతాడు? లోపల గడియ వేసుందిగా అన్నారు మరొకరు. నో, బాబు పారిపోడు. ఎంత బతిమాలినా అమ్మని వదిలి వెళ్ళను అన్న బాబు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతాడు? అది తండ్రి వస్తున్నట్టు తెలిసాక అన్నాడు శాంతారాం. అందరికీ అయోమయంగా ఉంది. చందనకైతే కాళ్లల్లోంచి వణుకొస్తోంది. జయంత్ కేసు చూడాలంటేనే భయంగా ఉంది. వాడినెవరో ఎత్తుకుపోయారు హఠాత్తుగా అన్నాడు రాఘవ. మావయ్య కంగారుగా అంది చందన. అవును చందన, వాడు ఖచ్చితంగా పారిపోయి ఉండడు. మనం వెంటనే వెతక్కుండా లోపలున్నట్టు భ్రమ కలిగించి తెలివిగా ఎత్తుకుపోయారు. ఎందుకు? తడారిన గొంతుతో అంది చందన. ఏమో, అది సరిగ్గా మనం ఊహించలేం. వాడిని తీసుకొచ్చిన వాళ్ళ చెయ్యే ఇందులో ఉందని నా నమ్మకం. కానీ మనింట్లోకి వచ్చి తెలివిగా నీ ఫోటో తీసిన వాళ్ళకిదో లెక్క కాదు గంభీరంగా అన్నాడు రాఘవ. బహుశా ఇదంతా ఆ అంకుల్ అన్నవాడి పనేమో అన్నాడు శాంతారాం. జయంత్ మొహం కఠినంగా అయిపోయింది. ఏమిటి నాటకం అన్నాడు ఆవేశంగా. అందరూ కొయ్యబారిపోయారు అతని మాటలకి. చందనకి ఏడుపు కూడా వచ్చేస్తోంది. చెప్పండి, బాబునేం చేశారు? గద్దించినట్టే అడిగాడు. లేదు జయంత్ గారు, నిజంగా బాబు ఇక్కడే ఉండాలి. కానీ చాలా బాగుంది డ్రామా, కానీ నమ్మేలా మాత్రం లేదు వ్యంగ్యంగా అన్నాడు జయంత్. అంటే మేమే మీ అబ్బాయిని దాచేసి ఇలా అంటున్నామంటారా? సీరియస్గా అడిగాడు రాఘవ. ఎందుకు కాకూడదు? దానివల్ల ప్రయోజనం? నువ్వుండు మామయ్య. ఇదిగో జయంత్ గారు, నిజంగా మీ బాబుని దాచే ఉద్దేశమే మాకున్నట్టయితే మీకు పనిమాలి ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తాం చెప్పండి అనునయంగా అంది చందన. అది ఒక నాటకమే కావచ్చు నిర్లక్ష్యంగా అన్నాడు జయంత్. మిస్టర్ జయంత్, హద్దులు మీరుతున్నారు. ఒకళ్ళ పిల్లల్ని దాచే హీనస్థితిలో ఈ కుటుంబం లేదు. ఈ కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు మీకు తెలియవు ఆవేశంగా అన్నాడు రాఘవ. తెలియకేం, బ్రహ్మాండంగా తెలుసు. పసివాణ్ణి అడ్డం పెట్టుకొని ఎన్ని నాటకాలైనా ఆడతారని కూడా తెలుసు.
అయినా మీతో నాకు వాదనలేమిటి? ఇదంతా పోలీసులే తేలుస్తారు. విసురుగా వెళ్ళబోతున్న జయంత్ని ఆపేసింది చందన. ప్లీజ్ మిస్టర్ జయంత్, మీరు తొందరపడకండి. మీ బాబుని మీకు అప్పజెప్పే బాధ్యత మాది బ్రతిమాలుతూ అంది. శాంతారాం భార్య కూడా బ్రతిమాలడంతో కాస్త కూలయ్యాడు జయంత్. ఇదిగో నేను బయటికెళ్ళి మళ్ళీ రాత్రికొస్తాను. ఈలోగా నా కొడుకు జాడ తెలియాలి, లేకపోతే విషయం చాలా దూరం వెళ్తుంది అంటూ విసురుగా బయటికెళ్ళిపోయాడు. కుప్ప కూలిపోయింది చందన. శాంతారాంకి మళ్ళీ ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అన్న కంగారుతో ఆయన్ని గదిలోకి తీసుకెళ్లి ధైర్యం చెప్పారు భార్య బావమరిది. నౌకర్లు చెవులు కొరుక్కున్నారు. మామయ్య తన గదిలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రాఘవ చందన పిలుపుకి తుళ్ళిపడి చూశాడు. ఏం చేస్తున్నావు? లోనికొస్తూ అంది చందన. చెయ్యడానికి ఏముంది, మనకు పట్టిన గ్రహణం గురించి ఆలోచిస్తున్నాను అదోలా అన్నాడు రాఘవ. ఏం చేద్దాం మామయ్య, నాన్నకు మళ్ళీ హార్ట్అటాక్ ఎక్కడ వస్తుందో అని భయంగా ఉంది. కంట నీరు తిరుగుతుండగా అంది చందన. కూర్చో అన్నట్టు చూసి మౌనంగా ఉండిపోయాడతను. అతనికి భయంగానే ఉంది. ఎవరు చేసుంటారంట ఈ పని? కూర్చుని మెల్లగా అంది చందన. అది తెలిస్తే ఇక గొడవేముంది? నాకొకటి అనిపిస్తోంది. ఏమిటి? ఆతృతగా అడిగాడు రాఘవ. మన ఇంట్లోంచి బాబుని ఎవరో బలవంతంగా తీసుకెళ్లారు, అవునా? అవును, అలాగే అనుకోవాలి. ఎందుకంటే వాడుగా వెళ్ళడు గనక. స్థిరంగా ఉంది అతని గొంతు. అందుకే నాకు అనుమానం వచ్చింది. ఏమిటి? ఈ పని మనవాళ్లే ఎవరో చేసుంటారని. చందన తుళ్ళిపడ్డాడు రాఘవ. అవును మామయ్య, నాకు అలాగే అనిపిస్తోంది. అంటే కేవలం మనవాళ్ళు చేయకపోయినా మనవాళ్ల సహాయం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. లేకపోతే బాబు సంగతి, బాబు ఆ గదిలో ఉంటాడన్న సంగతి ఎవరికీ తెలియదు. పైగా అంత ధైర్యంగా పరాయి వాళ్ళు మన ఇంట్లోకి రాలేరు కూడా అంది చందన. నిజమే అన్నట్టు తల పంకించాడు రాఘవ. వంట మనిషితో సహా 12 మంది సర్వెంట్స్ ఉన్నారు. అందరినీ పిలిచి అడుగుతాను కాస్త ఆవేశంగా అంది చందన. ఏమని? బాబు సంగతి చెప్పమని. వాళ్ళు చెప్తారా? చెప్పిస్తాను కఠినంగా అంది చందన. సరే ప్రయత్నించు నీరసంగా అన్నాడు రాఘవ. అతనికి జయంత్ అన్నమాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతను ఎవరి చేత పల్లెత్తు మాట పడడు. చందన అంటే అస్సలు సహించలేడు. ఇప్పుడు జయంత్ వచ్చి నిలదీస్తే ఏం చెప్పాలి అన్నట్టు దిగులుగా ఉండిపోయాడు. ఇద్దరూ బాబుని గురించి అతని తండ్రి వస్తే ఏం చెప్పాలి అని చర్చించుకున్నారు చాలాసేపు. ఇది ఖచ్చితంగా ఆ అంకుల్ అనే వాడి పనే అని నిర్ణయానికి వచ్చేశారు. రాత్రి 9 దాటుతుండగా వచ్చాడు జయంత్. అతన్ని చూసి పామును చూసినంతగా బెదిరిపోయింది చందన. ఆమె ముఖాన్ని చూసి బాబు జాడ తెలియలేదని గ్రహించాడతను. మొహం నిండా నీలి నీడలు ఆక్రమించేశాయి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం గంభీరంగా అన్నాడు. మిస్టర్ జయంత్, ఒక్క మాట చిన్నగా అంది చందన. చెప్పండి. మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చి ఎంతో కాలం కాలేదు, మీకు తెలుసుగా. జరిగిన అవమానాన్ని ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు వస్తే ఆమె గొంతు వణికింది. మరెలా? కాస్త ఓపిక పట్టండి. బాబుని ఎంత కష్టపడైనా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా వెతికి మీకు అప్పచెప్తాను. ప్లీజ్ నా మాట నమ్మండి. అయితే నన్నేం చేయమంటారు? కాస్త విసుగ్గా అన్నాడు జయంత్. మీరేం చెయ్యొద్దు. నాన్నతో కాస్త శాంతంగా మాట్లాడండి. ఆయనకి కాస్త ధైర్యం వస్తుంది బ్రతిమాలుతున్నట్టుగా అంది చందన. పరిస్థితి అర్థం చేసుకున్న జయంత్ మౌనంగా ఉండిపోయాడు. థ్యాంక్ యూ మిస్టర్ జయంత్. రండి నాన్న దగ్గరికి వెళ్దాం ఆనందంగా అంది చందన. ఇద్దరూ కలిసి శాంతారాం గదిలోకి వెళ్లారు. ఆయన మొహం 10 లంకణాలు చేసినట్టుంది. మీరేం బాధపడకండి, బాబు ఈ ప్రాంతాల్లోనే ఉండి ఉంటాడు ఆయనతో అన్నాడు జయంత్. శాంతారాం మొహం తేరుకుంది. దిగులు మంత్రించినట్టు మాయమైంది. ఆయనకి జయంత్ వచ్చి ఎక్కడ యాగి చేస్తాడో అని భయంగా ఉంది. ఇప్పుడు అతనే ధైర్యం చెప్తుంటే 1000 ఏనుగుల బరువు తల మీద నుంచి దించినట్లయింది. చాలాసేపు లేని ఉత్సాహం నటించి కబుర్లు చెప్పారు చందన జయంత్ కూడా. కృతజ్ఞతగా జయంత్ కేసు చూసింది చందన. అయితే ఇక నేను వెళ్ళిపోతాను. బాబు కనిపించగానే ఫోన్ చేయండి. నాకు కనిపిస్తే నేను చేస్తాను అన్నాడు జయంత్. జయంత్, మీరు కార్ల బిజినెస్ చేస్తారా? హఠాత్తుగా అడిగాడు శాంతారాం. లేదు. ఏం? మాకు చాలా రకాల కార్లున్నాయి. మా నాన్న రోజుకో కారులో తిరుగుతాడు అని బాబు చెప్పాడు. ఓ అదా? చిన్నగా నవ్వాడతను. కుతూహలంగా చూశారు అంతా. నేను కావడానికి ఓ ఇంజనీర్ని. చిన్న వర్క్షాప్ లాంటిది పెట్టుకుని రన్ చేసుకుంటున్నాను. నా దగ్గరికి రకరకాల కార్లు రిపేర్కి వస్తాయి కదా, వాటినే బాబు మావనుకున్నట్టున్నాడు. కార్లు ఎవరివో తెలియదు, కార్లలో నేను తిరగడమే వాడికి తెలుసు భారంగా అన్నాడు జయంత్. మిస్టర్ జయంత్, మీకు విరోధులు ఎవరైనా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరు. శాంతారాం మాటలు పూర్తి కాకుండానే అన్నాడు జయంత్. మీ దగ్గర డబ్బు గుంజడానికి ఎవరైనా బాబుని కిడ్నాప్ చేస్తుంటారేమో. కావచ్చు. అయినా ఆ సంగతి నాకు తెలపాలిగా.
అదీగాక పిల్లాన్ని దాచి డబ్బు గుంజేంత లక్షాధికారిని కాదు నేను. కానీ అనుమానంగా చూశాడు శాంతారాం. ఏదో స్ఫురించిన జయంత్ చిన్నగా నవ్వుతూ, బాబు మాకు బ్రహ్మాండమైన భవంతి, దాని నిండా నౌకర్లు వగైరాలుంటారని కూడా చెప్పాడా అన్నాడు. అవునన్నట్టు తల ఊపాడు శాంతారాం. అది మాది కాదు, మేము ఓ డాక్టర్ గారింట్లో ఉంటున్నాం. ఆయన మా నాన్నగారి స్నేహితులు, అందుకే వారి గెస్ట్ హౌస్ మాకిచ్చారు వివరించాడతను. అయితే ఆ ఫోన్ మెల్లగా అంది చందన. అది వారిదే. ఆ రోజు మీతో మాట్లాడింది డాక్టర్ గారు అమ్మాయి కాంచన. ఓ నవ్వేశారు శాంతారాం చందన. మరి నేను వెళ్తాను అన్నాడు జయంత్. మళ్ళీ అందరి హృదయాలు బరువుగా అయిపోయాయి. మిస్టర్ జయంత్, ఒక్క 2 రోజులు ఉండండి ప్లీజ్. బాబుజాడ తెలుసుకోవడానికి ఒక ప్లాన్ వేశాను, అది సక్సెస్ అవుతుందనే నా నమ్మకం రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అంది చందన. శాంతారాం దేవకి కూడా మరీ మరీ చెప్పడంతో సరే అనేశాడతను. చందన గదిలో విసురుగా పచారులు చేస్తుంది. ఒక్కొక్కరుగా వచ్చి ఒదిగొదిగి నిల్చున్నారు పనివాళ్లంతా. అందరి ముఖాల్లోనూ భీతి కనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే చందన అంత గంభీరంగా ఉండడంతో ఎవరికీ నోటమాట రావడం లేదు. ఆమెను పలకరించడానికి ధైర్యం చాలడం లేదు. అంతా వచ్చారా గంభీరంగా అంది చందన. వచ్చామమ్మా ఏకకంఠాన అందరూ పలికారు. తలుపు వేయండి. తలుపులు మూసుకున్నాయి. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా సూటిగా చూస్తూ అంది చందన. తెలియదు అన్నట్టు తలలూపారు. అయితే జాగ్రత్తగా వినండి. మనం ఇంతమందిమి ఉండగా పట్టపగలు బాబు ఇంట్లోంచి మాయమయ్యాడు. వాడు పారిపోలేడని మనందరికీ తెలుసు. కానీ బాబు వెళ్ళిపోయాడు కాదు, ఎవరో ఎత్తుకుపోయారు తెలివిగా ప్లానేసి. అయితే ఈ పని బయట వాళ్ళకి సాధ్యం కాదు. మీలో ఎవరో ఆ ద్రోహులకి సహాయం చేసుండాలి. బాబు మాయం అవడం మీలో ఎవరికో ఖచ్చితంగా తెలుసుండాలి. అందుకే మంచిగా అడుగుతున్నాను, చెప్పండి. ఎవరు బాబు మాయమవడానికి కారకులు? కఠినంగా అడిగింది చందన. వణికిపోయారు అంతా. ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. చెప్పండి. ఇప్పుడు చెప్పలేకపోతే రేపు రాత్రి దాకా గడువిస్తున్నాను. నా గది తలుపులు తీసే ఉంటాయి. మీరెప్పుడైనా వచ్చి చెప్పొచ్చు. అలా చెప్తే వారిని క్షమించి వదులుతాను. లేదంటే పోలీసుల్ని పిలిపించి వాళ్ల చేతి నిజం రాబట్టిస్తాను. కానీ అంతదాకా రానియకండి. బాగా ఆలోచించి చెప్పండి. పోలీసులు నాలా ఇంత మర్యాదగా అడగరు, చాలా కఠినంగా అడుగుతారు. అవసరం అనుకుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒళ్ళు హూనం చేస్తారు. బాగా ఆలోచించి ఏం చేస్తారో చెయ్యండి. ఇంకా వెళ్ళొచ్చు అంది చందన. తలుపు తీసుకుని ఎవరో తరుముతున్నట్టే పారిపోయారంతా. ఆ రాత్రంతా ఆతృతగా ఎదురుచూసింది చందన. ఎవరైనా వచ్చి బాబు విషయం చెప్తారేమో అని. అయితే భళ్ళున తెల్లారింది కానీ ఎవ్వరూ రాలేదు. పైగా పొద్దున అందరూ ఆమెని తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారు. చందన, రాఘవ, శాంతారాం, దేవకి గంటల తరబడి ఆలోచించారు. అయితే వాళ్ళకే దారి కనిపించలేదు. చందన ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఎవరో వచ్చి చెప్తారన్న నమ్మకం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదా? ఒకవేళ వాళ్ళు బాబునేం చేసుండరు కదా? ఇలా భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి ఆమెకి. అర్ధరాత్రి 1 గంట కావస్తుంది. అప్పుడే కునుకు పట్టింది చందనకి. హఠాత్తుగా ఎవరో కొట్టినట్టు తుళ్ళిపడి లేచింది. కాళ్ల దగ్గర ఎవరో మనిషి. చిరు వెలుతురులో ముసుగులో ఉన్న వ్యక్తి. భయంతో చెమటలు పట్టాయి ఆమెకి. ఎవరు? గబాల్న నిల్చుంది. నేనమ్మాయి గారు. మెల్లగా ముసుగు తొలగించింది ఆ వ్యక్తి. ఆమె నరసమ్మ. నువ్వా? చటుక్కున కూలబడింది చందన. నరసమ్మ తలబంచుకొని నిల్చుంది. ఏమిటిలా వచ్చావు? కాస్త చిరాగ్గా అంది చందన. మీతో ఓ విషయం చెప్దామని నసిగింది నరసమ్మ. ఇప్పుడా? నీకింకా అర్ధరాత్రి తప్ప టైం దొరకలేదా? అది కాదమ్మా, చాలా ముఖ్యమైన విషయం. మీరు ఎంత రాత్రైనా చెప్పమన్నారుగా. అప్పుడు గుర్తొచ్చింది చందనకి బాబు విషయం. గబాన లేచి, బాబుని ఎవరెత్తుకుపోయారో తెలుసా అంది ఆతృతగా. తెలియదు, కానీ చెప్పు. బాబుని ఎవరూ దొంగిలించకపోయినా అతను వెళ్ళిపోయేలా చేశానని నా అనుమానం. రహస్యం చెప్తున్నట్టంది నరసమ్మ. ఎవరు? నువ్వే కదూ వాణ్ణి బయటికి పంపింది. మీ ఇద్దరి మాటలు చాలాసార్లు విన్నాను. చెప్పు, వాణ్ణి ఎక్కడికి పంపావు? ఆవేశంగా అంది చందన. అయ్యయ్యో, నేనే పాపం ఎరగనమ్మా. నిజానికి బాబుని కన్న మీకు ప్రేమ లేకపోయినా 4 రోజులు చూసిన నాకు అతనంటే అంతులేని అభిమానం. తనేం మాట్లాడుతుందో తెలియకుండానే అనేసింది నరసమ్మ. అంతే. ఆమె చెంప చందన కొట్టిన దెబ్బతో కందిపోయింది. నిర్ఘాంతపోయి చెంప మీద చెయ్యుంచుకొని అలా నిల్చుండిపోయింది నరసమ్మ. వెళ్ళు, నా ఎదుటి నుంచి వెళ్ళిపో అరిచింది చందన. క్షమించండమ్మా. కళ్ళు తుడుచుకుంటూ వెనుదిరిగింది నరసమ్మ. ఆగు అరిచింది చందన. క్షణం ఆగింది నరసమ్మ. ఇంత రాత్రప్పుడు ముసుగేసుకుని మరీ నా దగ్గరకు వచ్చావెందుకు? నన్ను భయపెడదామనా? నిలదీసింది చందన. నాకు తెలిసిన ఓ రహస్యాన్ని మీ చేతిలో వేద్దామని ఆరాటపడ్డాను. కానీ నా మాట వినిపించుకోకుండానే మీరు తొందరపడ్డారు అభిమానంగా అంది నరసమ్మ.
సారీ, బాబు నా కొడుకంటే పోనీయండమ్మా. బాబు మీ కొడుకో కాదో నాకు అనవసరం. ఆ పసివాడు అమ్మ కోసం పడే ఆరాటాన్ని, ఆ బాబు దగ్గరున్న ఫోటోని చూశాక బాబు మీ కొడుకేమో అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే అన్నాను, అంతేగాని మిమ్మల్ని నొప్పించాలని మాత్రం కాదు. నిజంగా ఆ ఫోటో సంగతి నాకేం తెలియదు నర్సమ్మ. వాడు ఏ వేళ్లప్పుడు అడుగు పెట్టాడో అప్పట్నుంచి మనసంతా చిరాగ్గా అయిపోయింది. అందుకే తల్లిలాంటి నీ మీద చేయి చేసుకున్నాను. నిజంగా ఇప్పుడు బాధపడుతున్నాను నర్సమ్మ, బేలగా అంది చందన. నరసమ్మ కరిగిపోయింది. పర్వాలేదమ్మా, అభిమానంగా చూసుకునేవాళ్ళు ఓ మాట అన్నా, ఓ దెబ్బ వేసినా పర్వాలేదు. ఇంతకీ బాబు విషయం చెప్పు అడిగింది చందన. నరసమ్మ ఓసారి అటు ఇటు చూసి, ఈ సంగతి నేను చెప్పినట్టు మీరెవ్వరికీ చెప్పొద్దు, రహస్యంగా అంది. అలాగే చెప్పు. క్షణం మౌనంగా ఉండిపోయింది నరసమ్మ. ఒకవేళ ఇది కేవలం నా అనుమానమే కావచ్చు. ప్రవర్తనని బట్టి ఊహించాను. అదీగాక మీరు మమ్మల్ందరినీ అనుమానించేసరికి నాకు అనుమానం బలపడింది. 2 క్షణాల తర్వాత అంది. త్వరగా చెప్పు, అసహనంగా అంది చందన. మెల్లగా విషయం చెప్పింది నరసమ్మ. ఏమిటి? చందన కొయ్యబారిపోయింది. అవునమ్మా, కానీ నా పేరు బయటికి రానివ్వొద్దు. 2 చేతులు జోడించింది నరసమ్మ. అలాగే, నీరసంగా అంది చందన. ఇంక నేను వెళ్ళనా? మెల్లగా అంది నరసమ్మ. వెళ్ళు, కానీ ఒక్క మాట. ఏమిటమ్మా? ఈ విషయం నేను చూసుకుంటాను కానీ ఇంకెవ్వరికీ చెప్పకు. అలాగేనమ్మా. నరసమ్మ తలుపు దగ్గరగా అలాగి వెళ్ళిపోయింది. ఇంకా చందన్కి నిద్ర పట్టలేదు. భయంకరమైన అనుమానాలు, ఆలోచనలు ఆమెని కందిరీగల్లా ముసివేశాయి. భళ్ళున తెల్లవారింది. మర్నాడు ఉసూరుమంటూ వెళ్ళిపోయాడు జయంత్. వెళ్ళేటప్పుడు శాంతారాం, దేవకి అతనికి ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పారు. చందన సరే సరి. బాబుని గురించిన బెంగ ఆమెని కృంగదీసింది. ఆమె పరిస్థితి చూసి జాలి కూడా వేసింది జయంత్కి. వస్తాను, నేను వెతుకుతాను, మీరు వెతకండి. నాకొకటే ధైర్యం, వాడి ఒంటి మీద నగలేం లేవు. ఎవరో అల్లరికి తీసుకెళ్ళుంటారు కానీ వాడికున్న లక్షల ఆస్తి కోసం మాత్రం కాదు, అదోలా అన్నాడు. నిజమే, మీరన్నట్టు డబ్బు కోసం కాదు. అలా అయితే ఈ పాటికి దాని గురించి ఉత్తరాలో ఫోన్ కాల్సో వచ్చేవి. పోనీ లక్షలాస్తికి వారసుడు కాదంటున్నారు కాబట్టి దాయాదుల బాధ అయ్యుండదు. సరదాకే చేశారో, మరే ప్రయోజనాన్ని ఆశించే చేశారో మెల్లగా తెలియాలి అంది చందన. అవును, వాడికి ప్రాణభయం మాత్రం ఉండదు. కాకపోతే పిల్లాడు కాస్త బెంగపడతాడు, దేవకి అంది. అందరి దగ్గర మరోసారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు జయంత్. విషయం విని మురళి పరిగెత్తుకొచ్చాడు. అతన్ని చూసి చందన మొహం చిట్లించింది. చందన, నా మీద కోపం పోలేదు కదూ? దీనంగా అన్నాడు మురళి. నీ మీద కోపమా? ఎందుకు? అదే ఆనాడు పెళ్లి పీటల మీద. ఓ అదా, ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను, నిర్లక్ష్యంగా అంది చందన. అది కాదు చందన, మీరెందుకు వచ్చారో చెప్పండి, గంభీరంగా అంది. అలా మాట్లాడితే ఏం చెప్పగలను? క్షణం కూర్చోవచ్చా? కూర్చోండి, ముభావంగా అంది చందన. బాబుని ఎవరో ఎత్తుకుపోయారటగా అనే అనుకుంటున్నాం. ఎవరై ఉంటారు? ఇంకా తెలియలేదు, తెలిసాక కబురు చేస్తాను. నాన్నగారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అందుకుని కఠినంగా అంది చందన. చందన, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఏదో గ్రహణం పట్టి దంపతులం కావాల్సిన మనల్ని శత్రువులుగా చేసింది, బాధగా అన్నాడు మురళి. మొహం గంటు పెట్టుకుని మౌనంగా కూర్చుంది చందన. ఆమెకి మురళి రాక ఆనందాన్ని ఇవ్వలేదు సరికదా, కాస్త చిరాకును కూడా కలిగించింది. నా మొహం నీకు చూపించాలంటేనే చచ్చే సిగ్గుగా ఉంది, కానీ తప్పనిసరి వచ్చాను అన్నాడు మురళి. ఏమిటా తప్పనిసరి? నీకు శుభవార్త చెప్పాలని. శుభవార్త? కళ్ళు చిట్లించింది చందన. అవును, బాబుని గురించి. బాబుని గురించా? గబాల్న లేచింది చందన. అవును. ఏమిటి? బాబు నీకు కనిపించాడా? ఎక్కడా? ఆతృతగా అడిగింది. మురళి మౌనంగా జేబులోంచి ఓ లెటర్ తీసి ఆమెకు అందించాడు. అందులో ఇలా ఉంది. మురళి, నీ పెళ్ళి తప్పిపోయినా నీకు చందన మీద ఆశ మాత్రం చావలేదు. పాపం, నాకు జాలిగా ఉంది. నీ పెళ్ళి ఆగిపోవడానికి కారకుడైన బాబు ప్రస్తుతం నా దగ్గరున్నాడు. వాణ్ణి ఈరోజే శ్రీనగర్ తీసుకెళ్ళిపోతున్నాను. వాడు దొరికితే గాని నీ పెళ్ళికి ఒప్పుకోడు మీ నాన్న. అందుకే 2 లక్షల రూపాయలు తీసుకుని వెంటనే శ్రీనగర్ రా, మిగతాది నేను చూసుకుంటాను. అతి తెలివికి పోయి పిచ్చి వేషాలు వేసావో బూడిదైపోతావు, జాగ్రత్త. ఇట్లు భస్మాసురుడు. శాంతారాం ఏదో ఆలోచిస్తూ పడుకున్నాడు. దేవకి పక్కనే కూర్చుని భర్త ముఖంలోకి ఆందోళనగా చూస్తోంది. ఇద్దరి మనసుల్లోనూ బాబాయ్ మెదులుతున్నాడు. కూతురు పెళ్ళి తప్పిపోయిందన్న బాధ కన్నా బాబు మాయమైన బాధే ఎక్కువగా ఉంది వాళ్ళకి. వాళ్ళలా ఆలోచనల్లో ఉండగానే రాఘవ వచ్చాడక్కడికి. ఏరా రాఘవ, బాబు జాడేమైనా ఆశగా అడిగింది దేవకి. ఆ ప్రయత్నం మీదే ఉన్నానక్క, త్వరలోనే తెలుస్తుంది కూడా, పక్కగా స్టూల్ మీద చతికిలబడుతూ అన్నాడు రాఘవ.
భారంగా నిట్టూర్చింది దేవకి. శాంతారాం మౌనంగా చూస్తున్నాడు. బయట నుంచి చందన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మాట వస్తుందో అన్నట్టు ఆతృతగా వింటోంది. 2 నిమిషాల మౌనం తర్వాత తను వచ్చిన విషయం చెప్పాడు రాఘవ. తెల్లబోయారు శాంతారాం భార్య. కథ కొనసాగుతుంది.